యా ఈరోజు గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం గణితం యొక్క బోధనా శాస్త్రం మ్యాథమెటిక్స్లో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూద్దాం. ఓకే, ఇది మెథడ్లో భాగంగా డిఎస్సి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 16 మార్క్స్కి ఉంది క్వశ్చన్. ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీ డిఎస్సిలో, దాంట్లో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది ఒక కీ రోల్ పోషించేటువంటి ఒక చిన్న చాప్టర్. సో ఆ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలను ఈరోజు చూద్దాం. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు. సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం యొక్క స్వభావం. సో గణిత శాస్త్రం అనేది దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏంటి, వాటన్నిటినీ ఒకసారి చూద్దాం. దాంట్లో ముఖ్యంగా గణిత శాస్త్ర స్వభావంలో గణితం అనేది ప్రయోజనాత్మకమైనది మరియు గణితం ఒక ఉపజ్ఞత. గణితం అమూర్త భావనలు కలిగిన శాస్త్రం. అలాగే గణితం అనేది ఒక సత్య స్వభావం కలిగినది. గణితం తార్కికమైనది. గణితం సరిచూసే పద్ధతిని కలిగి ఉంటుంది. గణితం సౌందర్యాత్మకమైనది, సహవ్యవస్థను కలిగి ఉన్నది. అలాగే ఆగమన నిగమనాల యొక్క వివేచనం అంటాం. అలాగే సహజ సిద్ధమైన ఆలోచన విధానం అంటాం. వివిధ రూపాలలో ఏకత్వం కలిగి ఉంటుంది. గణితానికి విలువల పరిమాణంపై ఆధారపడదు. అలాగే అంతఃకరణం ద్వారా భావనలను అభివృద్ధి చేస్తుంది. సో వీటి యొక్క ఇంటర్నల్గా ఏముందనేది చూద్దాం ఒక్కొక్క దానికి. గణితం ప్రయోజనాత్మకమైనది. గణితం ప్రయోజనాత్మకమైనది అంటే గణితం అనేది అంటే మ్యాథమెటిక్స్ అనేది సమాజంలో కానీ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉపయోగపడేది, ప్రతి మనిషికి ప్రయోజనాత్మకం చేకూర్చేది. అంటే సపోజ్ ఒక కూలివాడు తన యొక్క కూలి ఎంత వచ్చింది తెలుసుకోవడానికి ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసినటువంటి ఒక కూలివాడు తనకు ఎంత కూలి ఈరోజు వచ్చిందని తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క గణితం అనేది ఉపయోగపడుతుంది. అంటే కూలివాడు కూలీ కట్టాలన్నా ఏదన్నా, అలాగే సమాజంలో ఏ స్థాయికి చెందినటువంటి వ్యక్తికైనా కానీ గణితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా అంటే ఒక కేంద్ర మంత్రి బడ్జెట్ నుండి చిన్న స్థాయి కూలివాడి వరకు కూడా గణితం అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళి ఏదైనా ఒక ఐటెం కొన్నా కానీ దాంట్లో ఎంత అమౌంటో అతని షాప్ వానికి ఇవ్వాలి. మనం ఎంత అమౌంట్ ఇస్తే, ఒకవేళ సపోజ్ ఒక 70 రూపీస్ అనేది ఒక ఐటెం అయిందనుకోండి, ఆ ఐటెంకి మనం ఒక 100 రూపీస్ షాప్ అతనికి ఇస్తే దాంట్లో ఎంత మనకు రిటర్న్ వస్తుంది, ఇది కూడా తెలుసుకోవడానికి గణితం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వివిధ సందర్భాలలో గణితం చాలా ఇంపార్టెంట్ ఉంది. మనకు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఏ మంత్రులు అంటే ముఖ్యంగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా, ఇంకా వ్యాపార సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు, ఇలాంటి ఏ సంస్థ నడవాలన్నా కానీ గణితం అనేది చాలా ఉపయోగమైనది. దీన్నే ప్రయోజనాత్మకమైనది కూడా అని అంటాం. గణితం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అనేది దీని యొక్క అర్థం. ప్రయోజనాత్మకమైనది అంటే గణితం అనేది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడేది గణితం. ఇది ఒక గణితం యొక్క స్వభావం. ఇది ఒక స్వభావం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఉపజ్ఞత అంటే గణితం అనేది ఎక్కడో మనం కొన్ని బుక్లలో చూసి నేర్చుకుంటే వచ్చేస్తుంది అనేది మాత్రం పొరపాటు. ఎందుకంటే గణితంలో ఒక లాజిక్ ఏంటంటే, గణితంలో కొన్ని లాజిక్స్ మాత్రం నేర్చుకోవచ్చు కానీ గణితం మొత్తాన్ని ఎక్కడ నేర్చుకోం. సపోజ్ చూడండి, 7 + 3 అంటే 7కి 3 యాడ్ చేస్తే
మొత్తం 10 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇవి చిన్న చిన్నవి నేర్చుకొని జీవితంలో ఇంకా పెద్ద పెద్దవి కూడా నేర్చుకునే అవకాశం ఉంది. సపోజ్ 7 1 3 4 9 5 9 ఇంటూ 3 4 3 5 9. దీన్ని ఎక్కడ మనం చేసి ఉన్నాం? ఇంత పెద్ద సమ్ని మనం మన జీవితంలో ఎక్కడ చేసి ఉన్నాం? కాకపోతే నెక్స్ట్ మనం ఖచ్చితంగా మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యొక్క ప్రాబ్లంను కూడా సాల్వ్ చేసేయచ్చు. అంటే ఇది ఎక్కడో చేసి ఉండి దాన్ని మళ్ళీ మనం మన జీవితంలో దానికి యాజ్ ఇట్ ఈజ్గా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామానుజన్ గురించి మనకు అందరికీ ఐడియా ఉంది. రామానుజన్ తను అనారోగ్యంగా ఉన్నప్పుడు తన యొక్క గురువు గారు అయినటువంటి హర్డీ ఆయన పేరు రామానుజన్ యొక్క గురువు హార్డీ. ఇతను రామానుజన్ చూస్తానికి హాస్పిటల్కి వస్తాడు. సో హార్డీ వచ్చిన కార్ నెంబర్ వచ్చేసి ఒక కార్లో వస్తాడు, అద్దె కార్లో వస్తాడు హార్డీ. రామానుజన్ చూడటానికి హాస్పిటల్కి వస్తాడు. సో హార్డీ వస్తూ రామానుజన్ తోటి పరామర్శించిన తర్వాత తనకు కార్లో నెంబర్లు కానీ ఏదైనా నెంబర్ చూసి కొన్ని క్రేజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో హార్డీ వస్తూనే రామానుజన్ తోటి మాట్లాడిన తర్వాత కొంచెం బాధలో ఉంటాడు. నేను వచ్చిన కార్ నెంబర్ దేనికి పనికి రాకుండా ఉందని చెప్పేసి రామానుజన్ తోటి అన్నప్పుడు రామానుజన్ చాలా అనారోగ్యంలో ఉంటాడు. అయినా కానీ రామానుజన్ హార్డీని అడిగినప్పుడు ఆ కార్ నెంబర్ ఎంత అని చెప్పండి అని అంటే అతను హార్డీ 1729 అని చెప్తాడు. సో 1729 చెప్పగానే విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో రామానుజన్ వచ్చేసి ఈ నెంబర్ అంత మామూలుగా పనికిరాకుండా ఏం లేదు, ఈ నెంబర్ యొక్క గొప్పతనం చెప్తా అని ఇమీడియట్లీ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీని యొక్క 1729 యొక్క ప్రాముఖ్యతని చెప్తాడు. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. 12 క్యూబ్ అంటే 1728 ప్లస్ 1 క్యూబ్ అంటే 1729 ఇలా రాయొచ్చు. అలా కాకుండా 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. 10 క్యూబ్ అంటే 10 × 10 × 10 1000 అవుతుంది. 9 క్యూబ్ అంటే ప్లస్ 729. సో 1729 ఇలా రెండు విధాలుగా రాయగలే ఏకైక క్యూబ్గా రెండు నెంబర్ల యొక్క సమ్ క్యూబ్ ఆఫ్ 2 నెంబర్స్ సమ్గా రాయగలిగే ఏకైక నెంబర్ వచ్చేసి 1729 విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రామానుజన్ చెప్తాడు. సో అందుకనే ఇది రామానుజన్ నెంబర్ అయింది. అర్థమైందా? దీనికి ఎప్పుడో ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. సో అలా విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో చెప్పేటటువంటి అవకాశం కూడా కలిగి ఉంటుంది. సో దాన్ని మనం ఉపజ్ఞత అంటాం. అలాగే ఇవి గణితంలో ఉన్నటువంటిది అదే లాజిక్. ఏదో ఫస్ట్ మనం చదువుకొని దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని విత్ ఇన్ ద షార్ట్ టైంలో మనకు వచ్చినటువంటి ఆలోచనకు ఒక ఉపజ్ఞతలాగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే గణితం అనేది అమూర్తమైన భావం, అమూర్త భావనలు కలిగిన శాస్త్రం. అమూర్త భావనలు అంటే ఏంటంటే అమూర్తం అనే పదం వచ్చేసి ఇక్కడ అమూర్తం అంటే గణితం అనేది అమూర్త భావన. సపోజ్ నేను ఒక షాప్కి వెళ్ళి ఒక 10 eggs తీసుకొచ్చాను. 10 eggs తీసుకొచ్చాను. నేను షాప్కి వెళ్ళి 10 eggs ఇవ్వమని చెప్పినప్పుడు అతను 10 eggs ఇస్తాడు. ఓకే, ఇక్కడ 10 eggs ఇస్తాడు. బట్ ఇక్కడ నాకు ఎగ్స్ కనబడుతున్నాయి. ఎగ్స్ ఏం ఇచ్చాడు? 10 ఇచ్చాడు. కానీ ఈ 10 కనబడుతుందా? సో 10 అనేది కనబడదు. నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చేసి 10. ఈ 10 అనేది కనబడదు. ఇక్కడ మనకు కనబడేది ఓన్లీ ఎగ్స్. ఇక్కడ 10 అనేది ఏమంటారు? అమూర్తమైనది. అంటే మన కంటికి కనిపించదు. ఇది 10 అనేది మన కంటికి కనిపించదు. కాకపోతే నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని కనబడుతున్నాయి? 10 కనబడుతున్నాయి. ఇక్కడ 10 అనేది ఏంది? అమూర్తమైనటువంటి అక్షరం. ఇది 10 1 ఇవన్నిటిని ఏమంటారు? అమూర్తమైన అక్షరాలుగా, అమూర్తమైనటువంటి భావాలుగా మనం పరిగణిస్తాం. ఇక్కడ ఎక్స్ అనేది మూర్తమైనటువంటిది,
మన కంటికి కనిపించేది ఏదైతే ఉంటుందో దాన్ని మూర్త భావనతో చూస్తాం, మూర్తము అంటాము. మన కంటికి ఏదైతే కనిపించదో దాన్ని అమూర్తం అంటాం. సో గణితం అనేది అమూర్తమైనటువంటి భావన, అమూర్తమైనటువంటి భావనలు కలిగినటువంటి శాస్త్రంగా పరిగణిస్తాం. 10 eggs, సపోజ్ 100 books, 100 books కనబడతాయి కానీ 100 కనబడదు. ఇక్కడ 10 pens, అలాగే 10 సపోజ్ 20 కాయిన్స్, ఇలా కాయిన్స్ ఇక్కడ కనబడతాయి కానీ 20 అనేది కనబడదు. ఓకే, వీటన్నిటిని ఏమంటామంటే గణితం అనేది అమూర్తమైనటువంటి భావనగా మనం గుర్తిస్తాం. నెక్స్ట్ సత్య స్వభావం కలిగినది. సత్య స్వభావం కలిగినది అంటే గణితం అనేది సత్య స్వభావం కలిగినది. సత్య స్వభావం అంటే ఎప్పుడైనా కానీ నిత్యం ఎల్లవేళలా సత్యం చూపిస్తుంది. అంటే సపోజ్ నేను 4 అనే నెంబర్ తీసుకున్నాను, దానికి 5 అనే నెంబర్ని యాడ్ చేశాను. నేను 4 అనే నెంబర్ తీసుకొని దానికి 5 అనే నెంబర్ని యాడ్ చేశాను, మొత్తం వచ్చేసి మనకు 9 వస్తుంది. ఇంకొక అతనికి ఇచ్చాను, 4 అనే నెంబర్ తీసుకొని అతనికి 5 యాడ్ చేయమన్నాను, అతనికి కూడా 9 వస్తాయి. ఇంకా వేరే అతనికి కూడా ఇచ్చాను, 4 అనే నెంబర్ తీసుకొని 5 అనే నెంబర్కి కలపమన్నాను, అతనికి కూడా 9 అనే నెంబర్ వస్తాయి. అంటే ఇక్కడ ఈ గణితంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలు అనేవి ఎవరు చేసినా కానీ సత్యం అనేది ఒకటే వస్తుంది. నేను చేసినప్పుడు ఒక విధంగా, ఇంకొకరు చేసినప్పుడు ఒక విధంగా అలా వచ్చే అవకాశం లేదు. ప్రతి టైంలో కూడా, ప్రతి సమయంలో కూడా సత్యమే పలికే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ లంబకోణ త్రిభుజం తీసుకుందాం. లంబకోణ త్రిభుజం తీసుకుంటే పైథాగరస్ థీరం ప్రకారం లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగతా 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఇది ఏ లంబకోణ త్రిభుజంలో తీసుకున్నా కానీ సత్యం అవుతుంది. ఓకేనా, ఇది ఏ లంబకోణ త్రిభుజంలో, అది అది సమద్విబాహు త్రిభుజంలో తీసుకోండి, నార్మల్గా ఇలా విషమబాహు లంబకోణ త్రిభుజం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏ లంబకోణ త్రిభుజం తీసుకున్నా కానీ ఈ యొక్క సిద్ధాంతం అనేది పైథాగరస్ సిద్ధాంతం. దీన్ని కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటాము. దీన్ని పైథాగరస్ సిద్ధాంతంగా గుర్తిస్తాం. పైథాగరస్ సిద్ధాంతం వచ్చేసి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతానికి ఈ పైథాగరస్ కన్నా ముందు చెప్పింది ఎవరంటే మన యొక్క ఇండియన్ అయినటువంటి బౌద్ధాయనుడు తన యొక్క గ్రంథంలో ఈ యొక్క కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పాడు. కాకపోతే దీని యొక్క ప్రూఫ్ అనేది ఇతను ఇవ్వలేకపోయాడు. సో ఇది ప్రూఫ్ ఇచ్చింది పైథాగరస్. సో దీన్ని పైథాగరస్ థీరంగా గుర్తిస్తాం. ఒకవేళ బౌద్ధాయనుడే దీని యొక్క వివరణ ఇచ్చినట్లయితే అది బౌద్ధాయన సూత్రంగా మారి ఉండేది. ఇది దీని యొక్క ప్రూఫ్ వివరణ ఇచ్చింది పైథాగరస్ కాబట్టి దీన్ని పైథాగరస్ సిద్ధాంతంగా గుర్తిస్తున్నాం. ఓకే, ఇలా గణితం అనేది సత్య స్వభావం కలిగినది. అలాగే గణితం అనేది తార్కికమైనది. గణితం అనేది తార్కికమైనది అంటే తర్కబద్ధమైనది. అంటే తర్కం అంటే గణితం అనేది ఒక ఆలోచన విధానం ఎలా అంటే చూడండి, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. పక్షులు అన్ని క్షీరదాలు అన్ని కీటకాలు. అప్పుడు పక్షులు అన్ని కీటకాలు అవుతాయి. సో ఇక్కడ పక్షులు అనేది క్షీరదాలు అంటున్నా. ఇప్పుడు పక్షులన్నీ క్షీరదాలన్నీ కీటకాలు అయినప్పుడు పక్షులు అనేది కీటకాలు అవుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఇలా కాకపోవచ్చు, కాకపోతే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇలా తర్కం అంటే ఒక్కొక్క దానికి తర్కం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. సో ఇది కూడా తర్కం. ఇది మన లైఫ్లో తీసుకుంటే ఏ అనేవాడు బికి ఫ్రెండ్ అయితే బి అనేవాడు సికి ఫ్రెండ్. సో
ఏ అనేవాడు బికి ఫ్రెండ్, బి అనేవాడు సికి ఫ్రెండ్ అయితే ఏ అనేవాడు సికి ఫ్రెండ్ అవుతాడా? అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ఇలా కొన్ని కొన్ని విషయాలలో తర్కం అనేది సక్సెస్ అవుతుంది, కొన్ని విషయాల్లో సక్సెస్ కూడా కాకపోయే అవకాశం కూడా ఉంది. సో ఇలా తర్కం అనేది ఒక్కొక్క దానికి రిలేటివ్గా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇలా ఏ ఈజ్ ఈక్వల్ టు బి, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే బి ఈజ్ ఈక్వల్ సి అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ సి. ఇది ఇలా ఒక్కొక్క దానికి రిలేటివ్గా ఉన్నప్పుడు దీన్ని ఏమంటామంటే తర్కబద్ధమైనది అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ గణితం అనేది తర్కానికి పునాది. గణితానికి పునాది ఏంది అంటే తర్కం. అంటే తర్కబద్ధంగా ఆలోచించడం ద్వారానే గణితం అనేది అభివృద్ధి చెందింది. ఇలా ఎందుకు జరుగుతుంది? సపోజ్ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఎందుకు కావాలి? ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy, లేకపోతే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇలా ఎందుకు కాకూడదు? సో దీనికి ఒక్కదానికి రిలేషన్, ఒక్కొక్క దానికి కారణాలు వెతుక్కుంటూ ఇలానే ఎందుకైంది, ఇలా ఎందుకు కావట్లేదు, ఇలా ఒక్కొక్క దానికి కారణాలు వెతుక్కుంటూ ఏది నార్మల్గా ఇది రోజుకి గణితం అనేది డెవలప్ కావడం జరిగింది. ఇది ఒక్కొక్క దానికి రిలేషన్స్, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. అంటే దానికి కొన్ని ఫార్ములాస్లో కానీ కొన్ని వివిధ సబ్జెక్టులో కానీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. సో దానికి విడిగా ఉన్నప్పటికీ కొన్ని ఫార్ములాస్ మీద కొన్ని వాటి మీద ఆధారపడి ఉంది. సో ఇలా గణితం అనేది ప్రతి ఒక్కటి తర్కబద్ధమైనది కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గణితంకి సరిచూసే పద్ధతి ఉంది. గణితానికి సరిచూసే పద్ధతి అంటే మనం ఒక సమస్య ఉంది, మన జీవితంలో కానీ మనం ఒక సమస్యను సాధించిన తర్వాత సపోజు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఒక సమస్య ఉంది. దీంట్లో మనకు ఆన్సర్ చేసిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 2 అనే వచ్చింది. మనకు వచ్చినటువంటి విలువలు ఇవి కరెక్టా కాదా అనేది కూడా సరిచూసుకునే అవకాశం ఉంది. సపోజ్ దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని వై ఈజ్ ఈక్వల్ టు 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3, 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో మనం చేసినటువంటి ఆన్సర్, మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టే. ఇలా మనకు వచ్చినటువంటి సమస్యల యొక్క సాధనలను సరిచూసుకునే అవకాశం గణితంలో ఉంది. ఇది ఒక మంచి స్వభావంగా చెప్పవచ్చు. అలాగే గణితం అనేది సౌందర్యాత్మకమైనది అంటే గణితాన్ని బేస్ చేసుకొని నిర్మించినటువంటి నిర్మాణాలు కావచ్చు, వివిధ సపోజ్ గణితంలో ఉన్నటువంటి సర్కిల్ చాలా అందంగా ఉండేది. మామూలుగా ఇలా గీసామనుకోండి, ఇది అంత కరెక్ట్గా ఉండదు, సౌందర్యవంతంగా ఉండదు. గణితంలో గీసినటువంటి సర్కిల్, అలాగే ట్రయాంగిల్, అలాగే ఇలా కొన్ని ఆకారాలు చాలా సౌందర్యవంతంగా ఉంటాయి గణితంలో ఉన్నటువంటి. వీటిని బేస్ చేసుకొని మనకు సారూప్యత అలాగే ఇంకా సిమెట్రీ అనే సాదృశ్యం, వీటిని బేస్ చేసుకొని మనకు తాజ్మహల్ మరియు చార్మినార్ ఇవి సాదృశ్యంగా ఒకదానికొకటి 4 మూలలు కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఫేసింగ్ కానీ కరెక్ట్గా ఎంత కొలతలు అయితే కావాలనో అంతే కొలతలతోటి నిర్మించడం వల్ల ఇది సౌందర్యవంతంగా తయారైంది. దాంట్లో యూజ్ చేసింది కూడా మనం గణితమే యూజ్ చేసినాం. ఓకే, ఇలా గణితంలో యూజ్ చేసి సౌందర్యవంతంగా కూడా నిర్మించే అవకాశం ఉంది. అందుకే గణితాన్ని సౌందర్యవంతమైనది కూడా అంటాం. ఇంకోటి, గణితం అనేది సహవ్యవస్థ కలిగి ఉంది.
వ్యవస్థత అంటే గణితంలో వచ్చేటటువంటి ఫలితాలు ఐదర్ సత్యమని అయితే లేకపోతే అసత్యమని అయితే, కానీ సందిగ్ధంగా ఉండే అవకాశం లేదు. సత్యము అంటే సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పున ఉదయించును, ఇది ఒక ప్రవచనం ఉంది. సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పున ఉదయించును, తూర్పున ఉదయించును, ఇది ఒక ప్రవచనం. ఉదయించడం, సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పున ఉదయిస్తాడు, ఇది సత్యమా అసత్యమా? ఇది సత్యం. ఒకవేళ సూర్యుడు ఎల్లప్పుడూ పడమర ఉదయించడం, ఇది అసత్యం. ఐదర్ సత్యమని చెప్పొచ్చు, అసత్యమని చెప్పొచ్చు, కానీ ఏమో తెలియదు, సందిగ్ధంలో ఉండే అవకాశం అయితే లేదు. అలా సందిగ్ధంలో ఉండే అవకాశం లేని దాన్ని సహవ్యవస్థత అంటాం. ఓకే, ఇక్కడ మనం ఫలితాలు అనేవి సందిగ్ధంలో ఉండే అవకాశం అయితే లేదు. సపోజ్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లోనే a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n, ఇది ఫార్ములా ఉంది. దీంట్లో ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు z ప్లస్ అండ్ m కామా n బిలాంగ్స్ టు z. ఇక్కడ a అనేది పాజిటివ్ ఇంటీజర్ కావాలి అండ్ m కామా n అనేది ఏదైనా ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. మిగతా సమయంలో ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. సో ఐదర్ సక్సెస్ అని అవుతుంది లేకపోతే ఫెయిల్ అని అవుతుంది. అంతేగాని సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా డౌట్ అయితే ఉండదు. సో ఏదో ఒకటి ఫలితం ఎవరు చెప్పినా కానీ ఒకే విధంగా ఉంటుంది. ఓకే, ఇది ఒక సహవ్యవస్థ కలిగినటువంటి అవకాశం ఉంది గణితానికి. ఇంకొకటి నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఆగమన హేతువాదం, నిగమన హేతువాదం అంటాం. ఈ ఆగమన హేతువాదం అంటే ఆగమన మరియు నిగమన. ఆగమన హేతువాదం, నిగమన హేతువాదం. ఆగమన హేతువాదం అంటే దీంట్లోనే ఆగమన వివేచన అంటాం, నిగమన వివేచన. సపోజ్ మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. గణితంలో నిత్య జీవితంలో మనం ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. నియమాలు అంటే సపోజ్ a, b అనేవి రెండు ఇంటీజర్స్ అనుకోండి, పాజిటివ్ ఇంటీజర్స్ అనుకోండి. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కూడా అంటాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ తీసుకోండి, b ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ తీసుకోండి, ఒక నెంబర్ 3 తీసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 3. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3. ఇక్కడ 1 ప్లస్ 3, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3, ఇది 4. అంటే రెండు సహజ సంఖ్యల యొక్క మొత్తం సహజ సంఖ్య. ఇక్కడ చూడండి, a ప్లస్ b, మళ్ళీ తర్వాత a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోండి. ఈ రెండు కూడా సహజ సంఖ్యలు. 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 8, ఇది కూడా ఒక సహజ సంఖ్య. ఇక్కడ చూడండి, ఏవైనా రెండు సహజ సంఖ్యలను తీసుకున్నట్టయితే రెండు సహజ సంఖ్యల మొత్తం ఒక సహజ సంఖ్య, ఇలా వస్తుంది. రెండు సహజ సంఖ్యల మొత్తం ఒక సహజ సంఖ్య అంటాం. సో ఇలా 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చేసినా కానీ అదే ఫలితం వస్తే దానిని ఆగమన హేతువాదం అంటే ఒక సూత్రం. సపోజ్ చూడండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. లేకపోతే ఇఫ్ ఒకవేళ మనకు వ్యాసార్థం అనేది వృత్తం యొక్క వ్యాసార్థం r అయితే వృత్త పరిధి సూత్రం వచ్చేసి 2πr, ఇలా ఒక సూత్రాన్ని కానీ, లేకపోతే ఇంకా వృత్త పరిధి వైశాల్యం వచ్చేసి πr², ఇలా సూత్ర స్థాపన జరుగుతుంది. ఆగమన హేతువాదంలో కొన్ని వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ని మార్చి చేయడం వల్ల ఒకే ఫలితం అంటే ఒకే విధమైన ఫలితాన్ని రాబట్టడం వల్ల ఒక సూత్రం అనేది దాన్ని జనరలైజ్ చేసి ఒక సూత్రాన్ని స్థాపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆగమన హేతువాదం అంటే
స్పెసిఫిక్ టు జనరలైజ్ అంటే నిర్దిష్ట అంశం నుండి సాధారణ అంశానికి ఆగమన హేతువాదం. సాధారణ అంశానికి హేతువాదం ఉంటుంది. ఓకే, ఇక్కడ నిర్దిష్టం అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకొని, సాధారణం అంటే ఫార్ములా అండి. ఇది ఫార్ములాని సూత్ర స్థాపన అంటాం. ఆగమన హేతువాదాన్ని ఏమంటాం? సూత్ర స్థాపన కూడా అంటాం. సూత్ర స్థాపన జరుగుతుంది. అలాగే నిగమన హేతువాదం అంటే సూత్రాన్ని ఏదైతే సాధించినటువంటి సూత్రాన్ని వినియోగిస్తాం. సూత్ర వినియోగం వచ్చేసి నిగమన హేతువాదం, సూత్ర స్థాపన వచ్చేసి ఆగమన హేతువాదం. కొన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ 2 సహజ సంఖ్యల మొత్తం ఒక సహజ సంఖ్య అట్లా 4-5 సార్లు చేసిన తర్వాత అదే ఫలితం రిపీట్గా వచ్చినప్పుడు సహజ సంఖ్యల మొత్తం ఏవైనా 2 సహజ సంఖ్యల మొత్తం మరొక సహజ సంఖ్య అవుతుందని ఒక నియమాన్ని సృష్టించడం, ఒక ఫార్ములా సృష్టించడాన్ని మనం ఆగమన హేతువాదం అంటాం. ఏదైతే ఆగమన హేతువాదంలో సృష్టించినటువంటి ఫార్ములా ఉందో దాన్ని నిగమన హేతువాదంలో ఉపయోగిస్తాం. సో దాన్ని నిగమన హేతువాదం, ఆగమన హేతువాదం అంటాం. ఓకేనా? గణితం అనేది సహజ సిద్ధమైన ఆలోచన విధానం. అంటే ఇది సహజ సిద్ధమైన ఆలోచన విధానం అనేది ఎలా అంటే, సపోజ్ పూర్వకాలంలో గణితం గురించి ఎలాంటి సమాచారం కానీ గణితం యొక్క అవగాహన కానీ ఏం లేకుండే. సపోజ్ మనము చూసే ఉంటాం గణితం ఎలా స్థాపించబడింది అనేది సహజ సిద్ధంగా వచ్చింది. గణితం ఎలా అంటే పూర్వకాలంలో గొర్రెల కాపర్లు ఇలా గొర్రెలను మేపడానికి కొండపైకి తీసుకుని వెళ్ళేవారు. వాళ్ళు గొర్రెలను మేపడానికి తీసుకెళ్ళేటప్పుడు ఒక రాళ్ళ కుప్పలో నుంచి ఎన్ని గొర్రెలు అయితే తీసుకెళ్తున్నారో అన్ని రాళ్ళను ఒక కుండలో కానీ ఒక చోట వేసేవారు. ఒక 10 గొర్రెలు తీసుకుపోతే 10 రాళ్ళు, అప్పుడు 10 అనే సంఖ్య భావన లేదు. అయితే ఇలా గొర్రెలను తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కొండపై నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఒక గొర్రెకు ఒక రాయి పక్కకి వేసేవారు. వచ్చిన రాయి ఇందులో ఉన్న రాళ్ళు వచ్చిన గొర్రెలకు సమానంగా చూసుకొని అప్పుడు దాని యొక్క జీవన విధానాన్ని అంటే రాళ్ళతోటి లెక్క అంకె అనే నెంబర్ తెలియకుండా 10, 20 అనే నెంబర్ తెలియకుండా కానీ ఈ యొక్క రాళ్ళను ప్లస్ ఆ గొర్రెలను ఈక్వల్ చేస్తూ తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించడం జరిగింది. కాలక్రమేణా ఇక్కడ అంకె అనే భావన ఏర్పడింది. ఓకే, అంకె అనే భావన ఏర్పడి 1, 100, 1000 ఇలా సంఖ్య అనే భావన ఏర్పడి 1 నుండి 9 వరకు సంఖ్యలోని 0 నుంచి అలాగే 10, 11 ఆ తర్వాత ఉన్నాయని సంఖ్యలుగా భావించి ఇలా ఒకదాని తర్వాత ఒకటి రూపాంతరం చెంది సహజ సిద్ధంగా దానికి అదే రూపాంతరం చెందినటువంటి ఆలోచన విధానంగా మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వివిధ రూపాలలో ఏకత్వం. గణితంలో వివిధ రూపాలు అంటే సంఖ్యా రూపం కానీ రేఖాచిత్రాల రూపం కానీ జాతీయ రూపం కానీ జామితీయ పటాల రూపము అలాగే సంఖ్యా రూపము అలాగే బీజగణితంలో చరరాశుల రూపం ఇలా రూపాలు ఏవైనా కానీ ఒక ఏకత్వం అనేది ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఆర్థికపరమైన లావాదేవీలలో కానీ అలాగే జనాభా మార్పులు నిత్యావసర సరఫరా ధరలలో ఒకే రూపం కలిగి ఉంటుంది. వివిధ రూపాలలో ఏకత్వం ఉంటుంది. సో అలాగే వివిధ సబ్జెక్టులలో అంటే గణితంలో ఉన్నటువంటి వివిధ చాప్టర్స్లో బీజగణితం కావచ్చు, వైశేషిక రేఖాగణితం కావచ్చు, అలాగే బీజగణితంలో ఉన్నటువంటి సరళ రేఖలు, వక్రరేఖలు, వైశేషిక రేఖాగణితంలో ఉన్నటువంటి బీజగణితాన్ని అంకగణితాన్ని రెండింటిని కలపడం మూలంగా కొత్త సబ్జెక్టు వైశ్లేషిక రేఖాగణితం అనేది ఏర్పడింది. అలాగే వివిధ రూపాల్లో అది చాలా ఉన్నప్పటికీ పూర్తిగా గణితం అనేది మొత్తం ఏకత్వంగా ఒకే విధంగా ఉంటుంది. ఏ రూపంలో ఉన్న కాడ దానికి ఒక ఏకత్వం అనేది ఉంది. సో అలాగే అంకగణిత పరంగా ఉన్నటువంటి వాదనలు, సమస్యలు, పజిల్స్ బీజగణితంలో
అంకగణితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను బీజగణితంలోకి తీసుకొచ్చారు. ఎవరు? రెనీ డెకార్డే. అలాగే వివిధ సమస్యలు సాధించడం, ఆ సమస్యలలో ఒక చాప్టర్కి మరొక చాప్టర్కి, సపోజ్ ఎగ్జాంపుల్ త్రికోణమితిని తీసుకొచ్చి జామితి పటాలలో చూపించడం, జామితి పటాలను త్రికోణమితిలో, అలాగే ఏరియాకి సంబంధించి త్రికోణమితి, జామితి పటాల ఏరియా, త్రికోణమితిని, వీటన్నిటిని భాగస్వామ్యం చేయటం, అన్నిటిని కూడా ఒకే రూపంలో చూడటం జరిగింది. సో ఇలా గణితాన్ని ఒక వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఏకత్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్ని చాప్టర్స్ ఉన్నా కానీ త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, అలాగే రేఖాగణితం, బీజగణితం, ఇలా ఎన్ని ఉన్నా కానీ దాంట్లో ఏకత్వం తీసుకొచ్చడానికి ట్రై చేస్తుంది. ఇంకా గణితం స్వభావం అందరి విలువలపై ఆధారపడి ఉండదు. అంటే గణితం అనేది విలువలు మారినప్పుడు గణితం యొక్క స్వభావం అనేది మారదు. సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ 2n+1. ఇది ఏంటంటే 2n+1 అనేది ఒక బేసి సంఖ్యకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. బేసి సంఖ్య యొక్క సాధారణ రూపంగా 2n+1 చెప్పవచ్చు. ఇక్కడ n విలువ ఏది పెట్టినా కానీ బేసి సంఖ్యనే వస్తుంది. సపోజ్ n విలువ 100 తీసుకోండి. 2 × 100+1. 2 × 100 అంటే 200+1. 200+1 అంటే 201. 201 అనేది బేసి సంఖ్య. ఇక్కడ 201 అనేది బేసి సంఖ్య. అలాగే 2 విలువ ఏదైనా తీసుకోండి, ఇక్కడ n విలువ ఏది తీసుకున్నా కానీ వచ్చే నెంబర్ బేసి సంఖ్య. ఈ విలువను బట్టి దాని యొక్క పరిమాణం మారుతుంది కానీ స్వభావం మాత్రం మారదు. ఓకే, బేసి సంఖ్యనే వస్తుంది. బేసి సంఖ్య యొక్క పరిమాణం మారుతుంది కానీ స్వభావం మాత్రం మారదు. పరిమాణం మారిన కొద్ది స్వభావం అయితే మారదు. సో అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంతఃకరణ భావనల ద్వారా గణితం అభివృద్ధి చెందటం. అంతఃకరణ భావనలో అంటే మనిషి యొక్క అంతఃకరణ, మనసు నుంచి వచ్చేటటువంటి భావనల ద్వారానే గణితం అభివృద్ధి చెందింది తప్ప వేరే విధంగా గణితం ఉన్నదాన్ని చూడటం అలా కాకుండా అంతఃకరణ ద్వారా కొన్ని నియమాలను ఏర్పరచుకొని ఆ నియమాలకు అనుగుణంగా మన యొక్క గణితాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సరళ రేఖ, దీనిలో ఉన్నటువంటి స్వీకృతాలు ఉన్నాయి కదా. సరళ రేఖను ఎంత దూరమైనా పొడిగించవచ్చు, ఇరువైపులా పొడిగించవచ్చు. ఒక తలంలో ఉన్నటువంటి 2 దత్త బిందువుల గుండా ఒకే ఒక రేఖాఖండాన్ని గీయవచ్చు, లేకపోతే ఒకే ఒక సరళ రేఖని గీయవచ్చు. అలాగే లంబకోణ త్రిభుజాలు, లంబకోణంలో ఒక కోణం వచ్చేసి 90 డిగ్రీలు, కర్ణం స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇలాంటివన్నీ కూడా అంతఃకరణంగా వచ్చినాయి తప్ప మనం ఒక ఆలోచన విధానం నుంచో వచ్చినాయి తప్ప ఇది ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చినాయి కాదు. పరిసరాలను గమనిస్తూ పరిసరాల ద్వారా కనబడే సత్యాల నుంచి పరిసరాల్లో ఉన్నటువంటి భావనను తీసుకొని మనం కొన్ని స్వీకృతాలుగా, కొన్ని నియమాలుగా, కొన్ని సూత్రాలుగా నిర్మించుకున్నాం తప్ప ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు అనేది ఈ అంతఃకరణ ద్వారా భావనలు అభివృద్ధి చేయడం అనేది చెప్పవచ్చు. అలాగే గణితానికి ఉన్నటువంటి గణిత స్వభావం మరియు ప్రసిద్ధ వాదాలు ఉన్నాయి. ఆ ప్రసిద్ధ వాదాలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఒకటి గణితం తార్కికవాదం. 2 సంప్రదాయవాదం. 3 అంతర్బుద్ధివాదం లేదా సహజ జ్ఞానవాదం అని కూడా అంటాం. అంతర్బుద్ధివాదం. ఓకే, దీన్నే లాసిజం అంటాం. ఓకే, ఇలా తార్కికవాదం అంటే గణితం మొత్తం తర్కబద్ధమైనది అనేది ఎవరు చెప్పారు? బెర్ట్రాండ్ రస్సెల్. గణితం మొత్తం తర్కబద్ధమైనది. ఈ యొక్క వాదాన్ని చెప్పింది ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. తార్కికవాదాన్ని గురించి వివరించినటువంటి వాదులు
తార్కికవాదులు ఎవరంటే రస్సెల్ మరియు వైట్ హెడ్. రస్సెల్ తార్కికవాదాన్ని బలపరిచింది ఎవరంటే గణితం మొత్తం తార్కికవాదం, తర్కం మీద ఆధారపడి ఉంటుంది, తర్కం లేకుండా గణితం అనేది లేదు అని చెప్పినటువంటి, గణితం మొత్తం తర్కబద్ధమైనది, తార్కికం మీద ఆధారపడి ఉంటుంది, గణితంలో ఉన్నటువంటి స్వీకృతాలు కావచ్చు, స్వీకృత సమితి, సూత్రాలు, సంప్రదాయ భాషలో సాధించే ప్రతి వాదంలో కూడా తార్కబద్ధమైనదని చెప్పేసి ఈ యొక్క బెర్ట్రాండ్ రస్సెల్ మరియు వైట్ హెడ్ చెప్పడం జరిగింది. అలాగే గణితంలో ఇంకా ఎలాంటి అస్పష్టత ఉండదు. గణితంలో ఉన్నటువంటిది సూత్రాలలో కానీ ఇంకా దేంట్లోనైనా కానీ అస్పష్టత లేకుండా స్పష్టంగా ఉన్నటువంటి సమస్యలను, సందేహాలను తొలగించి ఉపపత్తులు అంటే మనం చేసేటటువంటి ప్రతి ఒక్క సారాంశం ఉపపత్తి ఉంటుంది కదా, ఆ ఉపపత్తులు కూడా యాంత్రికంగా, అంటే మనం చేసేట ప్రతిది కూడా ఒక తర్కబద్ధంగా ఉంటుంది అని చెప్పే వాదమే తార్కికవాదం. ఈ తార్కికవాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు ఎవరు? బెర్ట్రాండ్ రస్సెల్ మరియు వైట్ హెడ్. ఇంకా వీరు రాసినటువంటి గ్రంథం వచ్చేసి ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని వీళ్ళిద్దరు కలిసి రాశారు. ఈ తార్కికవాదాన్ని గురించి వివరించినటువంటి గ్రంథం ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథం. అలాగే నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయవాదం అంటాం. ఈ సాంప్రదాయవాదం అంటే గణితం అనేది స్వీకృతాలు మరియు మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా సాంప్రదాయం పద్ధతిన ఒక నిగమన పద్ధతి ద్వారా వచ్చాయని చెప్పేసి, సాంప్రదాయం మనం ఏదైతే సంప్రదాయబద్ధంగా నడుచుకుంటున్నామో, మనం నడుచుకునే ప్రతి ఒక్క సాంప్రదాయం నుంచే గణితం అనేది డెవలప్ అయింది అనేది చెప్పే వాదం ఏంటంటే ఈ సాంప్రదాయవాదంలో ప్రతిది కూడా నిగమన హేతువాదాన్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయవాదం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు, ఈ పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు, అదేది నిగమన పద్ధతి. కానీ తార్కికవాదం వచ్చేసి ఆగమన పద్ధతి అని చెప్పొచ్చు. ఆగమన పద్ధతి తార్కికవాదం, నిగమన పద్ధతి సాంప్రదాయవాదం. ఇది గుర్తుపెట్టుకోండి. సాంప్రదాయ శాస్త్రవేత్తలు మూల పదాలను, ప్రాతిపాదికలను ప్రాథమిక కల్పనలుగా సమర్పిస్తారు. ఓకే, సాంప్రదాయంలో ప్రతిదీ కూడా కొన్ని సాంప్రదాయం నిగమన పద్ధతి అంటే ఇచ్చినటువంటి సమస్యలను బేస్ చేసుకొని ఒక సూత్ర స్థాపన చేసిన తర్వాత ఆ సూత్రాన్ని ఉపయోగించి మిగతా వాటిని కూడా కనుక్కొనటం, ఇది సాంప్రదాయవాదంగా చెప్పవచ్చు. దీనిని డెవలప్ చేసింది ఎవరు అంటే డేవిడ్ హిల్బర్డ్ అనే అతను దీని సాంప్రదాయవాదాన్ని డెవలప్మెంట్ చేశాడు. అతను రాసినటువంటి గ్రంథం వచ్చేసి గ్రంథ గెండేర్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? డేవిడ్ హిల్బర్డ్. ఇతను సంప్రదాయవాదాన్ని బలపరిచాడు. అలాగే తార్కికవాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు రస్సెల్ మరియు వైట్ హెడ్. ఈ రస్సెల్ మరియు వైట్ హెడ్ రచించినటువంటిది ప్రిన్సిపియా మ్యాథమెటికా. అలాగే సాంప్రదాయవాదాన్ని బలపరిచింది డేవిడ్ హిల్బర్డ్. అతను రాసినటువంటి గ్రంథ గెండేర్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రాశారు. అలాగే దీంట్లో ఇంకా కట్ గోడెల్ ఇతను కట్ గోడెల్ ఎవరంటే, ఈ కట్ గోడెలు అంకగణితం మరియు సంఖ్యావాదం రెండింటినీ సంగతంగాను సంపూర్ణంగా నిరూపించి చూపడానికి సాంప్రదాయక స్వీకృతాల వ్యవస్థ సరిపోదు అని చెప్పేసి నిరూపించాడు. అంకగణితం మరియు సంఖ్యావాదం రెండింటినీ సంస్థాగతంగా సంపూర్ణంగా నిరూపించి, అంటే సంఖ్యావాదం అంటే ఏంది, అంకగణితం అంటే ఏంది, అంకగణితంలో ఉన్నటువంటివి అన్నిటిని చూపించి స్వీకృతాలు వ్యవస్థ సరిపోదు వీటిని నిరూపించడానికి, అంకగణితాన్ని సంఖ్యావాదాన్ని నిరూపించడానికి స్వీకృతాలు సరిపోవు అని చెప్పేసి అన్నాడు.
మరియు అలాగే స్వీకృతాల వ్యవస్థ మరియు సాంప్రదాయక స్వీకృతాల వ్యవస్థ ఇది సరిపోదని చెప్పింది ఎవరంటే కడ్గొడెల్. ఇతను వస్తూనే గణిత పునాదులు కదులుతున్నాయా అనే ఒక నానుడి కూడా ఉంది. కడ్గొడెల్ వచ్చిన తర్వాత గణిత పునాదులు మొత్తం కూడా కదిలే విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కడ్గొడెల్. ఇతని రాకని ఏమంటారంటే కడ్గొడెల్ రాక గణిత పునాదులు కదులుతున్నాయా అనే సందేహం ఏర్పడింది. అలాగే అంతర్బుద్ధివాదం ఇది చివరి వాదం అండి. అంతర్బుద్ధివాదం ఇది గణితం ఒక సాంస్కృతిక ఏకత్వాన్ని తోడ్పడుతుంది అని చెప్పింది. మానవుని అంతర్బుద్ధి ఫలితంగా గణితం అనేది సహజ సంఖ్యల యొక్క రూపం కావచ్చు, సహజ సంఖ్యల్ని కనుగొనడం కావచ్చు, అలాగే వాటి యొక్క వివిధ ప్రతిపాదనలో వైరుధ్యాలు లేకుండా ఉండటం యొక్క దీని ప్రయోజనం. అంతర్బుద్ధివాదం అంటే ఒక్కొక్క దానికి సపరేట్ చేస్తూ ప్రతి దాన్ని కూడా సహజ సిద్ధంగా అంతర్బుద్ధితోటి గమనించి ప్రతి ఒక్క విషయాన్ని డెవలప్ చేయడం జరిగింది. వైరుధ్యాలు లేకుండా, ముఖ్యంగా అంతర్బుద్ధివాదంలో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా ఉండటమే దీని యొక్క ప్రయోజనంగా చెప్పవచ్చు. ఈ వాదాన్ని అనుసరించి నిర్మాణాత్మక ప్రక్రియ ఏంటంటే ఈ వాదాన్ని అనుసరించి గణితం అంటే ఒక విశ్వాసాన్ని నిరూపించేది కూడా గణితమే. ఎందుకంటే 2+3 = 5 అని అంటాం. 2+3 అనేది 5 అనేది 2+3 5 అనేది నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా 5 అని చెప్తారు. సో గణితంలో ఉన్నటువంటి బెనిఫిట్ ఇదే. ఎవరు చెప్పినా కానీ తన యొక్క విశ్వాసాన్ని తనే నిరూపించుకుంటుంది గణితం అనేది. అలాగే ప్రపంచం మన దైనందిన అనుభవాలపై ఆధారపడి ప్రపంచం కంటే వేరుగా ఉంటుంది. అంటే గణితం అనేది గణిత భావనలు మానవుని ఆలోచనల్లో లీనమై ఉంటాయి. గణితం యొక్క భావనలు మానవ ఆలోచనలను బట్టే గణితం యొక్క భావనలు అనేవి ఎప్పుడూ రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఇంకా కొత్త ఏర్పడటం మానవుని యొక్క ఆలోచన ఫలితంగానే ప్రతి ఒక్క గణితంలో ఉన్నటువంటి ప్రతి భావన కూడా ఏర్పడింది. ఈ యొక్క అంతర్బుద్ధివాదాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే లియోపార్డ్ క్రోనేకర్ డెవలప్ చేశాడు. మరియు హెన్రీ పాయింకేర్ లియోపార్డ్ క్రోనేకర్ ఇద్దరు డెవలప్ చేశారు ఈ వాదాన్ని. సో అంతర్బుద్ధివాదాన్ని డెవలప్ చేసింది లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్. అలాగే సంప్రదాయవాదాన్ని డెవలప్ చేసింది డేవిడ్ హిల్బర్ట్. ఇతను రాసినటువంటి గ్రంథం వచ్చేసి గ్రంథా గెండేర్ మ్యాథమెటికా. అలాగే కడ్గొడెల్ రాకతోటే గణిత పునాదులు కదులుతున్నాయా అనే స్లోగాన్ ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి రాకతో గణిత పునాదులు కదులుతున్నాయి అని చెప్పేసి కడ్గొడెల్, డేవిడ్ హిల్బర్ట్, లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్ అంటాం. దీంట్లో అప్పుడు కడ్గొడెల్ అనేది మనకు గుర్తుకు రావాలి. అలాగే తార్కికవాదాన్ని డెవలప్ చేసింది రసెల్ మరియు వైట్హెడ్. వీళ్ళిద్దరు రాసినటువంటి గ్రంథం వచ్చేసి ప్రిన్సిపియా మ్యాథమెటికా. తార్కికవాదానికి ఆగమన హేతువాదం అనే పేరు ఉంది. అలాగే సాంప్రదాయకవాదానికి నిగమన హేతువాదం ఉంది. ఆగమన హేతువాదం సూత్ర స్థాపన పద్ధతి, నిగమన హేతువాదం సూత్ర వినియోగ పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్రసిద్ధ వాదాలు తార్కికవాదం, సాంప్రదాయకవాదం, అంతర్బుద్ధివాదం. తార్కికవాదాన్ని రసెల్ వైట్హెడ్, ప్రిన్సిపియా మ్యాథమెటికా ఇతను రాసినటువంటి గ్రంథం. సాంప్రదాయవాదాన్ని నిగమన హేతువాదం అంటాం. తార్కికవాదాన్ని ఆగమన హేతువాదం అంటాం. సాంప్రదాయవాదంలో డేవిడ్ హిల్బర్డ్ గ్రంథా గెండేర్ మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించాడు. అలాగే కడ్గొడెల్ రాకతో గణిత పునాదులు కదులుతున్నాయా అని చెప్పింది. కడ్గొడెల్ రాకతో గణిత పునాదులు కదులుతున్నాయా అని చెప్పేసి ఒక చమత్కారం కూడా ఉంది. ఎందుకంటే గణితంలో ఉన్నటువంటి స్వీకృతాలు కానీ, సంఖ్యావాదం కానీ, అంకగణితం కానీ పూర్తిగా మొత్తాన్ని విభేదించడం జరిగింది కడ్గొడెల్. అలాగే ప్రతి దానికి రీజన్ అడిగేవారు. అలా నా తర్వాత వచ్చినటువంటి వాదం అంతర్బుద్ధివాదం. ఇది గణితం అనేది ఒక విశ్వాసం అనేది ఏర్పడింది. గణితంలో ఉన్నటువంటి నిర్మాణాలు కానీ, ఒక స్వీకృతాలు కానీ ఇవన్నిటిని ఒక విశ్వాసం మీద ఆధారపడి ఉంది. వీటికి